హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో న్యూటన్ గమన నియమాలు ఇదిలో థర్డ్ పార్ట్ అనమాట ఈరోజు. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంప్లీట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైనా కనుక పీడిఎఫ్లు కావాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. నెక్స్ట్ గురుత్వాకర్షణ బలం, దీన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాము. న్యూటన్ భూమి చుట్టూ చంద్రుని గమనాన్ని సమవృత్తాకార చలనం, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేటువంటి ఒక భావనను ఉపయోగించి వివరించగలిగాడు. మామూలుగా ఈ న్యూటన్ ఏం చేశాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా. ఈయన చంద్రుడు తిరిగేటువంటి, ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా, ఈ తిరిగేటువంటి యొక్క గమనం ఏ విధంగా ఉంటుందంటే ఒక సమవృత్తాకారంగా ఉంటుంది. వృత్తాకారంగా తిరుగుతుంటాడు కదా, అది ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి దీనిని బేస్ చేసుకుని ఆయన తర్వాత ఏం చేశాడంటే గురుత్వాకర్షణ బలాన్ని కూడా వివరించాడు. నెక్స్ట్ తర్వాత విశ్వంలోని ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా గురుత్వాకర్షణ బలం ఉంటుంది. మీరు విశ్వంలో ఏ వస్తువులైనా తీసుకోండి, రెండు వస్తువులు. ఏ వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మనము భూమికి ఉన్నాము, ఇంకొకటి వస్తువుకి భూమికి, ఇంకా ఏదైనా తీసుకున్నా కానీ రెండు వస్తువుల మధ్య, రెండు ద్రవ్యరాశుల మధ్య గురుత్వాకర్షణ బలం ఉంటుంది అనేటువంటి భావనను అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఏదైనా వస్తువు స్థిరబడితో అంటే ఒక కాన్స్టెంట్ స్పీడ్తో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువు చలనాన్ని సమవృత్తాకార చలనం అంటారు. దీన్నే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాము. అంటే ఏంటంటే ఒక వస్తువు ఒక సర్కిల్ చుట్టూ తిరుగుతుంది అనుకున్నాము. సపోజ్ ఇదండి, ఈ కార్ అనేది ఒక సర్కిల్ చుట్టూ తిరుగుతుంది కదా. కాన్స్టాంట్ స్పీడ్గా తిరుగుతుంటుంది, అంటే 20 km/h స్పీడ్తోనే పోతుంది అనుకున్నాము. ఇట్లా అన్ని చోట్ల ఎక్కడ తీసుకున్నా కానీ, మీరు ఈ సర్కిల్ చుట్టూ ఎక్కడ తీసుకున్నా కానీ మనకు 20 km/h స్పీడ్తోనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సమవృత్తాకార చలనం అంటారు. మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేటువంటి అంటారు. నెక్స్ట్ ఏమంటున్నాడు, సమవృత్తాకార చలనం గల వస్తువు త్వరణాన్ని ఏసీ అనుకోండి. ఇక్కడ మన సర్క్యులర్ మోషన్ జరుగుతుంది కాబట్టి సర్క్యులర్ ని తో చెప్తున్నాడు. ఏ అంటే యాక్సిలరేషన్, కాబట్టి ఏసీ అంటే సర్క్యులర్ మోషన్ లో ఉన్నాడు అంటే యాక్సిలరేషన్ గురించి చెప్పుకుంటాం. సమవృత్తాకార చలనంలో గల వస్తువు త్వరణాన్ని ఏసీ అనుకున్నప్పుడు ఏసీ ఏమవుతుంది, 2πv/t అవుతుంది. మనకు 2π అంటే ఈ యొక్క చుట్టుకొలతనే మనం 2πr తో చూపిస్తాం కదా, చుట్టుకొలత సర్క్యులర్ చుట్టుకొలతని. దాన్ని r అంటే ఇక్కడ v/t గా తీసుకున్నాడు అనమాట. కాబట్టి 2πv/t అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నాడు, టీ అంటే ఏంది, ఒక పూర్తి భ్రమణానికి పట్టే కాలాన్ని మనం టైం పీరియడ్ టీతో చూపిస్తాం. కానీ ఇక్కడ మనకు టీ అంటే ఏ విధంగా తీసుకున్నాడు అంటే 2πr/v తీసుకున్నాడు. అప్పుడు ఏమైతుంది, ఈ టీ ప్లేస్ లో కింద 2πr/v సబ్స్టిట్యూట్ చేసామనుకో, పైన ఆల్రెడీ న్యూమరేటర్లో ఏముంది 2πv ఉంది, కింద 2πr/v. ఇది వేసినప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైపోతుంది, v²/r వస్తుంది. కాబట్టి సర్క్యులర్ మోషన్ లో యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుందంటే v²/r గా ఉంటుంది. ఇది కొన్ని గ్రూప్ డి ఎగ్జామ్స్లలో ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న అనమాట. వృత్తాకరణ చలనంలో వస్తువు త్వరణము దాని వేగానికి లంబంగా ఉంటుంది. వృత్తాకార చలనంలో తీసుకున్నట్లయితే ఆ వస్తువు ఎంతో కొంత త్వరణంతో వెళ్తుంటుంది కదా, ఆ త్వరణము వేగం అనేది పర్పెండిక్యులర్ గా ఉంటాయి, లంబంగా ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వెలాసిటీ ఇక్కడ చూసుకోండి, యాక్సిలరేషన్ బ్లూ లైన్ తో ఇచ్చాడు, వెలాసిటీ రెడ్ లైన్ లో ఇచ్చాడు. మనం ఇట్లా గమనించినట్లయితే ఇలా తీసుకుంటే రెండు ఏ విధంగా ఉన్నాయి, ఒక లంబంగా ఉన్నాయి కదా, అంటే 90 degrees ఉన్నట్టే కదా. కాబట్టి పర్పెండిక్యులర్ గా లంబంగా ఉంటాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇదే చూడండి, వృత్తాకార చలనంలో వస్తువు త్వరణము దాని వేగానికి లంబంగా ఉంటుంది. ఇది మనకు కనిపిస్తుంది కదా, లంబంగా ఉంటుందని. నెక్స్ట్ వస్తువు వేగం ఎల్లప్పుడూ వృత్తాకార మార్గానికి గీసిన స్పర్శరేఖ దిశలోనే ఉంటుంది. కావున త్వరణ దిశ ఎల్లప్పుడూ కూడా వృత్తాకార కేంద్రం వైపే ఉంటుంది. ఏమంటున్నాడు, వస్తువు వేగము ఎల్లప్పుడూ వృత్తాకార మార్గానికి గీచినటువంటి స్పర్శరేఖ దిశలోనే ఉంటుంది. కాబట్టి త్వరణ దిశ ఎల్లప్పుడూ కూడా వృత్త కేంద్రం వైపే ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఇమేజ్ లో కనుక చూస్తే స్పర్శరేఖ అనేది ఉంది కదా, స్పర్శరేఖ మీదనే మనకు ఈ రెడ్ లైన్ ఉంది కదా వేగము. అప్పుడు ఇది ఎప్పుడు కూడా స్పర్శ రేఖ అంటే ఈ సర్కిల్ ఉంది కదా, దీని వెంటనే ఉంటుంది అనమాట, ఉంటుంది. కాబట్టి మనకు ఏమంటాడు, అప్పుడు దీని యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుంది, కేంద్రం వైపు ఉంటుంది అన్నాడు కదా. ఇక్కడ చూస్తే ఏసీ అనేది సెంటర్ వైపుకే వస్తుంది కదా,
అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటారు. ఇప్పుడు వేగంలో ఏదన్నా కనుక మార్పు తీసుకురావాలంటే నువ్వు ఉపయోగించేటువంటి యాక్సిలరేషన్ త్వరణాన్ని ఏమంటారంటే అభికేంద్ర త్వరణం అంటారు. దీన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అని పిలుస్తాము. మన కేంద్ర వైపుకే జరుగుతుంది కాబట్టి దీన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటారు. నెక్స్ట్ ఏమంటాడు, గమనంలో ఉన్న ఒక వస్తువు ఏ పైన పనిచేసే ఫలిత బల దిశ ఆ వస్తువు యొక్క త్వరణ దిశలోనే ఉంటుందని న్యూటన్ రెండో గమన నియమం చెప్తుంది. న్యూటన్ రెండో నియమం ఏం చెప్తుందంటే, గమనంలో ఉన్న వస్తువు అంటే ఏదైనా ఒక చలనంలో ఉంది, అంటే ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నటువంటి ఒక మూవ్ అవుతున్నటువంటి వస్తువు పైనైనా పనిచేసేటువంటి ఫలిత బలం, అంటే మనం ఏదో ఒక ఫోర్స్ అప్లై చేస్తాము. గురుత్వాకర్షణ ఫోర్స్ అయినా అప్లై చేస్తాము, నార్మల్ ఫోర్స్ అయినా అప్లై చేస్తాము, ఫ్రిక్షనల్ ఫోర్స్ అయినా అప్లై చేస్తాము. ఇలాంటి రకరకాల బలాలు మనము దాని మీద పనిచేస్తుంటాం కదా. ఆ బల దిశ ఆ వస్తువు యొక్క త్వరణ దిశలోనే ఉంటుంది. నువ్వు ఉపయోగించేటువంటి బలము త్వరణం ఏ దిశలో ఉంటే ఆ దిశలోనే ఉంటుందని న్యూటన్ గమనం చెప్తున్నారు. త్వరణ దిశ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ ఉండొచ్చు, రివర్స్ డైరెక్షన్ లో ఉండొచ్చు. సో అట్లా మనం కూడా బల దిశ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ కానీ రివర్స్ డైరెక్షన్ కానీ ఉంటుందని న్యూటన్ రెండవ నియమం తెలియజేస్తుంది. అప్పుడు ఫోర్స్ మనము ఈ సెంట్రల్ పిటల్ యాక్సిలరేషన్ మీద మనం కలిగేసేటువంటి ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎఫ్సిగా తీసుకుంటాం. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా మనకు తెలుసు సెకండ్ లా ప్రకారం. కాబట్టి ఏని మనం ఆల్రెడీ అనుకున్నాం, సెంట్రల్ అదే సర్క్యులర్ మోషన్ లో ఉంది కాబట్టి దాని యాక్సిలరేషన్ కూడా సర్క్యులర్ యాక్సిలరేషన్ అవుతుంది కాబట్టి ఏసీగా తీసుకున్నాం. కాబట్టి ఎఫ్సి ఈక్వల్ టు ఎం ఏసీ అవుతుంది. ఎఫ్సి దీన్ని మనము ఏసీ ఆల్రెడీ తీసుకున్నాం ప్రీవియస్ గా. ఏసీ అంటే v²/r కాబట్టి అప్పుడు ఏమైతుంది, ఫోర్స్ ఆన్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ మీద ఎఫ్సి ఈక్వల్ టు mv²/r అనమాట. నెక్స్ట్ ఏమంటాడంటే సమవృత్తాకార చలనములో ఎఫ్సి అంటే ఫోర్స్ యొక్క దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపే ఉంటుంది. మనకు సమవృత్తాకార చలనంలో త్వరణం అనేది కేంద్రం వైపే ఉంటుంది కాబట్టి మనకు ఈ బల దిశ కూడా కేంద్రం వైపుగానే ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అభికేంద్ర బలము ఒక ఫలిత బలము కావున దీని దిశ ఎల్లప్పుడూ కూడా కేంద్రం వైపుగా ఉంటుంది. అభికేంద్ర బలం పేరులోనే ఉంది, అభికేంద్రము అంటే కేంద్రం వైపుగా. సో కాబట్టి ఎల్లప్పుడూ కూడా దీని యొక్క బలం యొక్క దిశ అభికేంద్ర బలంలో కేంద్రం వైపుగానే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు మనము. సో సెంట్రల్ పిటల్ ఫోర్స్ లో ఎప్పటికైనా కానీ సెంటర్ వైపుగానే మనకు ఈ యొక్క బల దిశ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, సెంట్రిపిటల్ ఫోర్స్ కి ఇప్పుడు వేగం ఇలా తిరుగుతుంటుంది, వెలాసిటీ. సో మనకు సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే అభికేంద్ర బలం ఎటువైపు చూపిస్తుంది, కేంద్రం వైపుకి చూపిస్తుంది. అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అపకేంద్ర బలం అనేది కేంద్రానికి దూరంగా చూపిస్తుంటుంది. అపకేంద్ర బలం గురించి ఇదే క్లాస్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ అభికేంద్ర బలాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. సో వృత్తాకార మార్గంలో చలించే వస్తువుకు కేంద్ర వైపుగా పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అంటారు. సో ఇది ఒక వాస్తవమైనటువంటి బలం, అంటే ఇది ఒక రియల్ అయినటువంటి బలం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే వృత్తాకార మార్గంలో ఒక బాల్ ని ఒక వ్యక్తి తిప్పుతున్నాడు కదా. తిప్పుతున్నప్పుడు ఆ బాల్ అనేది అతను పట్టుకున్నంతసేపు అది తిరుగుతూనే ఉంటుంది. ఒకవేళ అతను ఆ పట్టు అనేది వదిలేశాడు అనుకో, ఆ బాల్ అనేది దూరంగా వెళ్ళి పడిపోతుంది. కానీ ఇక్కడ పట్టుకున్నాడు కాబట్టి ఆ బాల్ అనేది కేంద్రం వైపుకు పనిచేస్తూ ఉంటుంది అనమాట బలం. కాబట్టి దీన్ని ఏమంటారంటే అభికేంద్ర బలం అంటారు. ఇది ఒక వాస్తవమైన బలం, అంటే ఇది రియల్ బలం. సో ఇదేమైతుంది, రియల్ బలం అవుతుంది. అపకేంద్ర బలం అనేది మిథ్యా బలం అనమాట, అంటే వర్చువల్ బలం కిందకి వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ఉదాహరణలు ఏంటంటే, సూర్యుడు భూమి మధ్య ఉండేటువంటి గురుత్వాకర్షణ బలం కూడా మనం గమనించినట్లయితే ఇది ఉదాహరణ అభికేంద్ర బలం. సూర్యునికి అభికేంద్ర బలం ఉండడం వల్ల తన చుట్టూ గ్రహాలన్నిటిని తిప్పుకుంటున్నాడు. నెక్స్ట్ గ్రహాల చుట్టూ కూడా ఉపగ్రహాలు తిరుగుతడం కూడా మనకు అభికేంద్ర బలం కిందకి వస్తుంది. అలాగే పరమాణువులోని కేంద్రములకు ఎలక్ట్రాన్లకు మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఉంటాయన్నమాట. సో మనము కేవలం గ్రహాలు ఉపగ్రహాలు ఇట్లే కాకుండా మనం తీసుకున్నటువంటి పరమాణువులో కూడా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది ఈ యొక్క విద్యుత్ ఆకర్షణ బలాల వల్ల అది కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తున్నాడు. సో మనం ఇక్కడ గమనించవచ్చు, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే అభికేంద్ర బలం వల్లనే తిరుగుతున్నాయని చెప్తాము. అలాగే గ్రహాల చుట్టూ, భూమి చుట్టూ కూడా ఉపగ్రహం చంద్రుడు మరియు మనం ప్రయోగించేటువంటి కృత్రిమ ఉపగ్రహాలు కూడా తిరుగుతుంటాయి కదా, దీని కూడా కారణము అభికేంద్ర బలమే. అదే విధంగా కేంద్రకం, పరమాణువుల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ తిరగడం కూడా ఇది విద్యుత్ ఆకర్షణ బలం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒక రైలు
రైలు ఒక రేఖీయ మార్గంలో ప్రయాణిస్తుంది. మనం చూసుకుంటే మనకు రైలు అనేది చాలా వరకు స్ట్రైట్ గా ఉంటాయి అన్నమాట పట్టాలు. కానీ ఎక్కడ కూడా చాలా కొన్ని చోట్ల మాత్రమే కర్వ్ షేప్ లో ఉంటాయి. చాలా వరకు స్ట్రైట్ లైన్స్ గానే ఉంటాయి కాబట్టి పట్టాలు. సో రైలు ఒక రేఖీయ మార్గంలో ప్రయాణిస్తుంది అనుకుంటే దాని మార్గంలో వక్రత ఉన్నట్లయితే, అంటే కొన్ని చోట్ల మనం కరువు తిరిగి ఉంటది కదా ట్రైన్, కరువు తిరిగింది అనుకో దాన్ని వక్రత అంటాం అన్నమాట. అది వక్ర మార్గంలో వెళ్ళడానికి అవసరమయ్యేటువంటి అభికేంద్ర బలాన్ని వక్రతా కేంద్ర వ్యాసార్థం ఆరుకి వెలుపల ఉన్నటువంటి రైలు పట్టాలను లోతట్టు రైలు పట్టాల కన్నా ఎత్తుగా నిర్మిస్తారు. సో మీరు ఎక్కడన్నా కనుక ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల కరువు ఉంటుంది అన్నమాట. కరువులో వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, కొద్దిగా మనం ఒక సైడ్కు బెండ్ అవుతాం. ఈ ఫీలింగ్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అన్నమాట. ఇలా ఎందుకు అవుతుందంటే కొంచెం అనేది ఒక సైడ్కి పట్టాలు ఎత్తుగా ఉంటాయి, లోపల వైపు అభికేంద్ర బలం వల్ల ఈ రైలు పడిపోకోకుండా లోతట్టుగా ఉన్న ప్రాంతాలలో కింది వైపు ఏం చేస్తారంటే ఎత్తు తక్కువగా పెడతారు, పై వైపు ఎత్తు ఎక్కువగా పెడతారనమాట. దీని గురించి మనం ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ లో. ఇలా మనం చూస్తుంటాం కొన్ని చోట్ల ఇట్లా రైలు కరువు తిరిగేటప్పుడు ఇక్కడ చూడండి లోతట్టు ప్రాంతాలలో ఇటు సైడ్ అభికేంద్ర బలం అనేది ఇక్కడ పనిచేస్తుంటుంది. ఈ అభికేంద్ర బలాన్ని పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఒక సైడ్ ఏమంటుంది, ఎత్తు తక్కువగా ఉంటుంది ఇటువైపు పట్టాలు కొంచెం ఎత్తులో నిర్మిస్తారనమాట. సో దీన్నే అభికేంద్ర బలం అనేది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. దీనినే రైలు మార్గాల బ్యాంకింగ్ లేదా రైలు మార్గానికి గట్టు కట్టడం అంటారు. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే రైలు మార్గాలకు బ్యాంకింగ్ అంటారు. ఇలా ఒక సైడ్ ఎత్తు పెట్టేసి కరువు అంటే టర్నింగ్లలో కరువులలో ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని గట్టు కట్టడం అంటారు. మన రోడ్లకు కూడా గట్టు కడతాం అనమాట, రహదారులు కూడా గట్టు కడతారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇట్లాంటి గట్టు కట్టి ఉంటాం కదా, లోతట్టు ప్రాంతాలలో కొంచెం డౌన్ గా ఉంటుంది, ఒక దిక్కు ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే అభికేంద్ర బలానికి ఉదాహరణ అనమాట. నెక్స్ట్ గట్టు కట్టడం ద్వారా వాహనానికి అభికేంద్ర బలం సమకూరుస్తుంది. ఇలా గట్టు కట్టడం వల్ల ఏమవుతుందంటే అభికేంద్ర బలం అనేది సమకూర్చి ఆ వాహనం అనేది కింద పడుకోకుండా ఉంటుంది. ఇలాంటి కరువు షేప్ లో ఫ్లాట్ గా పెట్టామనుకో బండీలని బోల్తా పడడం జరుగుతుంది. అలా బోల్తా పడుకోకుండా ఉండడం కోసమే ఈ కట్టడాలు ఇలాంటి కడతారనమాట. గట్టు కట్టని వంపు మార్గాలలో మనం చూడొచ్చు, గట్టు కట్టని వంపు మార్గాలలో వాహనం ప్రయాణిస్తుంటే రోడ్డుకు టైర్లకు మధ్య గల ఘర్షణ బలము అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది అనమాట. సో ఇప్పుడు గట్టు కట్టిన ఈ మార్గంలో మనం ఇట్లా వంపుగా ఉన్నటువంటి ఈ మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, వాహనానికి అంటే రోడ్డుకి టైర్లకు మధ్య ఒక ఘర్షణ బలం అనేది అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది. మనకు ఎన్నో రకాల బలాలు ఉన్నాయి కదా, ఘర్షణ బలం ఉంది, అభిలంబ బలం ఉంది, అంటే నార్మల్ ఫోర్స్ ఉంది, గురుత్వాకర్షణ బలం ఉంది, ఇలాంటివెన్నో చెప్పుకున్నాం కదా, నార్మల్ ఫోర్స్ కూడా చెప్పుకున్నాం. వీటిల్లో ఘర్షణ బలం వల్ల ఇక్కడ వాహనాలకి రోడ్లకి టైర్లకు మధ్య ఈ బలం అనేది సమకూరుతుంది. ఈ ఘర్షణ బలాన్ని ఇక్కడ అభికేంద్ర బలంగా మనం వర్ణిస్తాం. నెక్స్ట్ ఏంటి, అపకేంద్ర బలం. అపకేంద్ర బలాన్ని సెంట్రిఫిగల్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు సెంట్రిఫిగల్ ఫోర్స్ లో మనం చూస్తే ఒక సమవృత్తాకార చలనంలో ఒక వస్తువు కేంద్రానికి దూరంగా పనిచేస్తుంది కదా, ఇక్కడ కేంద్రానికి దూరంగా బాలు తిరుగుతుంది అనుకున్నాము. పనిచేస్తున్నప్పుడు భ్రమణంలో ఉన్న చట్టంలో మాత్రమే గమనించడానికి వీలైన బలాన్ని అపకేంద్ర బలం అంటారు. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సమవృత్తాకార చలనంలో ఉన్న ఒక వస్తువుపై కేంద్రానికి దూరంగా పనిచేస్తూ అది భ్రమణంలో ఉన్న చట్రంలో మాత్రమే గమనించడానికి వీలవుతుంది. సో మనం అపకేంద్ర బలాన్ని మనము అలా తిరుగుతున్నప్పుడు మాత్రమే మనం గమనించగలుగుతాం అనమాట. సో ఇటువంటి బలాన్ని అపకేంద్ర బలం అని అంటారు. ఇది మిథ్యా బలాన్ని మనము సూడో ఫోర్స్ అని కూడా పిలుస్తాం అనమాట. సో మనకి ఇక్కడ గమనించవచ్చు, ఇలా తిప్పుతున్నప్పుడు బాలు ఇక్కడ ఉంది కదా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనమాట. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, దీన్ని అపకేంద్ర బలం అంటారు. నెక్స్ట్ ఏంటి, అయితే సూడో ఫోర్స్ అంటే ఏంటంటే, సూడో మీన్స్ అంటే అన్రియల్ లేదా ఫేక్ ఆర్ నాట్ జెన్యూన్ అనమాట. సో ఇది అనేది నిజమైన బలం కాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, మెలాసిస్ నుండి చక్కెర స్ఫటికాలను వేరు చేయడం. మనం మామూలుగా చక్కెర ఫ్యాక్టరీలలో మనకు మెలాసిస్ నుండి చక్కెర అనేది వేరు చేస్తాం అనమాట. సో ఇది కూడా అపకేంద్ర బలం ఆధారంగా పనిచేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏమంటాడు, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కూడా అపకేంద్ర బలం ఆధారంగా పనిచేసి మనకు బట్టల్ని పిండి వేస్తుంది అనమాట. అలాగే పెరుగు నుండి వెన్న మజ్జిగ తయారైతుంటాయి కదా, వెన్న మజ్జిగ తయారైతే కూడా మనకు అపకేంద్ర బలమే. అలాగే పాల నుండి వెన్నను, తేనె చెట్టు నుండి తేనెను వేరుపరచాలన్నమాట. పాల నుండి వెన్నను, ఇప్పుడు మనం పాలు ఇట్లా తీసుకుంటాం అనమాట. పాలు తీసుకుంటే పాలు ఒక రకంగా వస్తాయి, దాంట్లో ఉన్నటువంటి వెన్న అలాగే మీగడలు ఇలాంటివన్నీ ఒక సైడ్కి వస్తాయి అనమాట. మనం ప్యాకెట్ పాలల్లో అంతా కూడా ఇట్లా ఈ పద్ధతి ద్వారానే, అపకేంద్ర బలం పద్ధతి ద్వారానే మీగడను అనేది అదే వెన్నను తీసేసి మనకు ఫ్యాట్ లెస్ లేదా క్రీమ్ లెస్ పాలు అనేది మనకు వస్తుంటాయి అనమాట. అలాగే
రక్తం నుండి సీరం వేరు చేయడం అనమాట. ఇప్పుడు మనం బ్లడ్ ఇస్తాం కదా, బ్లడ్ లో నుంచి సీరం అనమాట. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, ఇక్కడ సీరం అనేది పైన ఉంది, ఇప్పుడు బ్లడ్ అనేది కింద ఉందన్నమాట. సో ఇట్లా దీన్ని కూడా వేరు చేయడానికి మనం అపకేంద్ర బలాన్ని వాడతాము. అలాగే ద్రావణాల నుండి అవక్షేపాలను వేరు చేయడము. సో మనకి ఏదైనా కానీ ద్రవం తీసుకుంటే దాని నుండి అవక్షేపాలు అంటే ఇట్లా ఉంటాయి, అవక్షేపాలు కలిసి ఉంటాయి కదా. సో దీన్ని మన కిందికి ఇట్లా రావడానికి కూడా మనం అపకేంద్ర బలాన్ని మనం వాడతామని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, అలా విధంగా అపకేంద్ర పరిమాణం దేనికి సమానంగా ఉంటుందంటే అపకేంద్ర బలానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ మనం చూడు, ఒక అపకేంద్ర బల పరిమాణము దేనికి సమానంగా ఉంటుందంటే అపకేంద్ర బలానికి. మనం ఇక్కడ ఇమేజ్ లో చూస్తే మనకి రెండు రకాల ఫోర్సులు సేమ్ గా ఉంటాయి. సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే అపకేంద్రము అభికేంద్రము రెండు బలాలు కూడా పరిమాణంలో సేమ్ గా ఉంటాయి, కానీ డైరెక్షన్స్ అనేది ఆపోజిట్ గా ఉంటాయి. అలాగే మనము నీటితో నింపినటువంటి ఒక బకెట్ ని అడ్డంగా నిలువుగా ఊపినను నీరు కింద పడిపోవడం గల కారణం అభికేంద్ర బలం. సో మీరు నిండు బకెట్ తీసుకొని వాటర్ ని అడ్డంగాను ఊపండి, ఇట్లా నిలువుగా పైకి కిందికి ఊపండి, ఊపినా గానీ మీకు కిందకి పడిపోదు. ఎందుకంటే బకెట్ లో ఉన్నటువంటి నీటికి అక్కడ బకెట్ లోకి అభికేంద్ర బలం అనేది పనిచేస్తుంటుంది. అందువల్ల మనకు నీరు కింద ఊలిపోదు అనమాట. అలాగే తొలకదు. మన సామెత కూడా అంటారు కదా, నిండు కుండ తొలకదు, మామూలుగా వెల్తిగా ఉండే కుండనే తొలకుతుంది అని చెప్పేసి అంటారు కదా. ఎందుకంటే అందులో ఉండే సైన్స్ కూడా అదే అనమాట. దానిలో కారణం అభికేంద్ర బలం అంటే సెంట్రిపెటల్ ఫోర్స్.